ఫస్ట్ టెలిఫోన్ మీరు ఎందుకు ఫోన్ పెడుతున్నారు? ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నారు, ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అదొక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు పరిస్థితి వచ్చింది 4 లక్షల కాలం. అందుకని ఈ రెండు కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెనక్కి క్రియేట్ కావాలని కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల దేవస్థానంతోనే ప్రారంభమైన ప్రక్షాళన ప్రసాద పరిశుభ్రత అన్నిటికీ దూరంగా చేశారు. కడాలి నేను వస్తే పరదాలు కట్టేస్తారు, ఇంకా హ్యాంగ్ ఓవర్ పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాడికి హ్యాండ్ తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండ్ తెలియదు కాబట్టి కడుపు పెట్టాడు. కడుపు పెట్టేస్తే రాదు, నేనే పోవచ్చు, నేనే వచ్చి ఇలాంటి రచనలు చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకాశం జరిగే ఎప్పుడు కూడా కక్ష సాధనకు చర్య ఉండకూడదు. కానీ తప్పులు చేసిన వాళ్ళు ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరిస్తాడు. దేవుడు కూడా చెప్పినది మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తులను శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను చేసిన సంకల్పని నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా చెప్తున్నానంటే 35 ఏళ్ల ముందే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళు పెట్టి రాజకీయాలపైన మీరు ఆధారపడవద్దు. ఆ రోజునే మా స్థితి కాకుండా తర్వాత మా సన్ కానీ, మా కోడలు కానీ, మా మనోడు కానీ ఎవరు ఆధారపడకుండా ఆ రోజు చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి. నా జీవితంలో నేను చేసినట్టు నేను టైం కూడా ఇవ్వలేదు. కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా. అదే సమయంలో ఎవరికి నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చేశాను, ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహిస్తూ చెప్పారు. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు నిలిచారు, ప్రజలు పిలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళని గౌరవించాలి. ఆ కారణంగా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర చెప్తున్నా. నేను అందరి వాడిని 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు పనిచేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోయిన రాత్రులు కోర్టు తిరిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పాలని దృష్టి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభను అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రోగ్రాం వస్తుందో, లేకపోతే ఎక్కడ పార్టీ మన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని అందరూ వేయకున్న రోజులు, నిద్రలేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్టు నరికేయడం లేదు, పరదాలు పెట్టే పరిస్థితి లేదు, లేకపోతే ప్రొక్లేని పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుభవం పెట్టుకున్నారు.
హోప్ని నేను నిరూపించుకోవాలి. ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందని నిర్ణయం చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. జరిగిన నష్టం 5 సంవత్సరాలు జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం నిలబడలేదు. ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు. అందుకే ఎక్కడ ఆలోచించాడు లేవు. అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం, ఓటు వేసాం, మా బాధ్యత ఏదైనా కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించాలి, ఆశీర్వదించాలి, ప్రభుత్వంలో భాగస్వామి కావాలి. అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు చెప్పాను, 2047 భారతదేశం ప్రపంచంలో నిలబడ 6 నెంబర్ 2లో ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు గ్లోబల్ సిటిజన్స్, హైయెస్ట్ ప్రకారం మనకి వస్తాం. ఏ దేశానికి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, ఆఫ్రికాకు పోయినా, స్విట్జర్లాండ్కి పోయినా, ఎక్కడ ఫాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు, అందులో 30 శాతం వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని 20 సంవత్సరాలు 25 సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసే పరిస్థితి వచ్చాం. భారతీయులు మన బెస్ట్ ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు. అదే సమయంలో చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు